అందరికీ నమస్కారం. నా పేరు శర్వాణి. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీ సద్గురు దర్బార్ సాయి విద్యామందిరం హై స్కూల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం సంక్రాంతి గురించి తెలుసుకుందామా? సంక్రాంతి పండుగ. సంక్రాంతి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతో ముఖ్యంగా ఆనందంగా జరుపుకునే వ్యవసాయ పండుగ. ఇది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. సంక్రాంతి ప్రధానంగా రైతుల పండుగ. రైతులు తమ కష్టానికి ఫలితంగా పంటలు కోయడం పూర్తయ్యాక దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం. మొదటిది భోగి, రెండవది మకర సంక్రాంతి, మూడవది కనుమ. మొదటిది భోగి. పాత వస్తువులను కాల్చి కొత్త జీవితం ప్రారంభించాలనే భావన. ఉదయం భోగి మంటలు వేస్తారు. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసుకుందామా? అయితే పదండి. భోగి పళ్ళు అనేది సంక్రాంతి పండుగలో చిన్నపిల్లలకు చేసే ఒక అందమైన సంప్రదాయం. దీనికి గల కారణాలు: మొదటిది ఆశీర్వాదం కోసం. పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా, దీర్ఘాయుష్యుతో ఉండాలని పెద్దలు ఆశీర్వదించడానికి భోగి పళ్ళు పోస్తారు. రెండవది చెడును దూరం చేయడానికి. భోగి పళ్ళు పోస్తే చెడు దృష్టి, చెడు ప్రభావాలు పిల్లల నుంచి దూరం అవుతాయని నమ్మకం. మూడవది సంపద, శుభం కోసం. ఇందులో ఉన్న రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, పూలు ఇవన్నీ సంపద, పంట సమృద్ధి, శుభారంభానికి సంకేతాలు. నాలుగవది సంస్కృతి పరిరక్షణ. మన సంప్రదాయాలు, పండుగల విలువలను పిల్లలకు తెలియజేయడానికి ఈ ఆచారం ఉపయోగపడుతుంది. గ్రహదోష నివారణకు. పిల్లలపై భోగి పళ్ళు పోస్తే గ్రహ దోషాలు తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఆరవది ప్రకృతి ఆశీర్వాదం కోసం. రేగిపళ్ళు, పూలు వంటి ప్రకృతి వస్తువులు ఉపయోగించడం ద్వారా ప్రకృతి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. చివరగా పండుగ ఆనందాన్ని పంచడానికి. పిల్లలపై భోగి పళ్ళు పోయడం ద్వారా పండుగ సంతోషం, ఉత్సాహం పెరుగుతుంది. ఇది మన సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. రెండవది మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున ఈ పండుగను జరుపుకుంటాం. ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. కొత్త బట్టలు ధరించి పిండి వంటకాలు చేస్తారు. మకర సంక్రాంతి రోజున బెల్లం పొంగలిని ప్రధానంగా చేసుకుంటారు. కొంతమంది భోగి రోజున కూడా చేస్తారు. మరి ఎందుకు చేస్తారో తెలుసుకుందామా? మొదటిది కొత్త పంటకు కృతజ్ఞతగా కొత్త బియ్యం, కొత్త బెల్లం, పాలు ఉపయోగించి దేవుడికి నైవేద్యంగా పెడతారు. రెండవది శుభారంభానికి సంకేతంగా బెల్లం పొంగలి చేయడం వల్ల ఇంట్లో తీపి, ఆనందం, శుభం ఉంటాయని నమ్మకం. మూడవది సమృద్ధి సూచనగా పాలు పొంగే పొర్లేలా చేయడం పంటలు, ధనం, సంతోషం పెరుగుతాయని సూచిస్తుంది. నాలుగవది సంప్రదాయం మరియు ఐక్యత కోసం. కుటుంబ సభ్యులు అందరూ కలిసి జరుపుకునే సంప్రదాయం. మా పాఠశాలలో కూడా ఇవన్నీ చేసుకున్నాం. మూడవ రోజు కనుమ, పశువుల పండుగ. ఆవులను, ఎద్దులను అలంకరణ చేసి పూజ చేస్తారు. వ్యవసాయానికి సహకరించే ఆవులను గౌరవించే రోజు. మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ భోగి మంటలను వెలిగించారు. ఆయన చేతుల మీదుగా భోగి పండుగ కార్యక్రమం శుభారంభం అయ్యింది. పాఠశాలలో భోగి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. అందరూ కలిసి భోగి మంట వేశారు. ఆ మంట చుట్టూ ఉపాధ్యాయులు, పిల్లలు అందరం కలిసి నృత్యం చేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నాం. ఈ కార్యక్రమం వల్ల పాఠశాల మొత్తం ఉత్సాహం, సంతోషంతో నిండిపోయింది. మా పాఠశాలలో ఒక అబ్బాయికి మా ఉపాధ్యాయులు హరిదాసు వేషం వేయించారు. అతడు హరిదాసుగా విష్ణువు నామస్మరణ చేస్తూ భక్తి గీతాలు ఆలపించాడు. దీనివల్ల పాఠశాల వాతావరణం భక్తి భావంతో నిండిపోయింది. అసలుకి హరిదాస్ అంటే ఎవరో తెలుసుకుందామా? సంక్రాంతి అనేది పంటల పండుగ. కొత్తగా పండిన బియ్యాన్ని ముందుగా దేవుడికి అర్పించి తర్వాత హరిదాసుకు దానం చేయడం మన సంప్రదాయం. హరిదాసు అంటే విష్ణువు నామస్మరణ చేస్తూ ప్రజలకు భక్తి, ధర్మం బోధించే భక్తుడు. కొత్త పంటకు కృతజ్ఞతగా అన్నదానం మహాపుణ్యం కాబట్టి విష్ణు అనుగ్రహం పొందేందుకు హరిదాసుకు బియ్యం పెడతారు. అలా చేస్తే ఇల్లు పవిత్రం అవుతుంది, శాంతి సంపదలు కలుగుతాయని నమ్మకం.
అందుకే సంక్రాంతి పండుగలో హరిదాసుకి బియ్యం పెట్టడం మన సంస్కృతి, భక్తి మరియు దాన ధర్మాలకు ప్రతీకగా ఉంటుంది. సంక్రాంతి ప్రత్యేకత ఏందో తెలుసుకుందామా? అరిసెలు, బొబ్బట్లు, పొంగలి వంటి పిండి వంటకాలు చేస్తారు. గాలిపటాలు ఎగరవేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి యొక్క సందేశం: సంక్రాంతి పండుగ కృతజ్ఞత, ఐక్యత, ఆనందంను నేర్పిస్తుంది. ప్రకృతితో కలిసి జీవించాలనే భావనను గుర్తు చేస్తుంది. మా పాఠశాలలో సంక్రాంతి పండుగను ఎంతో ఆనందం, ఉత్సాహంతో ఘనంగా జరుపుకున్నాము. మా ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతను, సంప్రదాయాలను పిల్లలకు చాలా స్పష్టంగా, ఆసక్తికరంగా వివరించి చూపించారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సాంప్రదాయాలపై మంచి అవగాహన కలిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులతో పంచుకోండి. అందరికీ ధన్యవాదాలు.